హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజు మార్నింగ్ నేను చేసే హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. దీనికోసం అయితే నేను నైటే పెసలు, బొబ్బర్లు, అలాగే సోలు అనేవి నానబెట్టాను అనమాట. మూడు కూడా సేమ్ క్వాంటిటీ అనమాట. అంటే ఒకే సైజ్ కప్పుతో అయితే మూడు కప్పులు అయితే తీసుకొని నానబెట్టేశాను. ఓవర్ నైట్ అంతా చక్కగా నానే కాబట్టి ఇంక ఉదయం లేసి వాటర్ అయితే వంపేసి ఒక 2 సార్లు అయితే కడిగేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా దీన్ని అయితే డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవడమే. అయితే మిక్సీ వేసేటప్పుడు అందులో కొంచెం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అయితే మా వారైతే ఒకటే అన్నారన్నమాట, రోజు చేసే టిఫిన్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి అన్నారు. దానితో హెల్తీగా టేస్టీగా కూడా ఉండాలని చెప్పారండి. ఇంకేముంది, వంటగదిలోకి వెళ్ళగానే నాకు 3 కనిపించాయి. ఇంకా వీటిని అయితే నానపెట్టేసాను అనమాట. వీటితో వీళ్ళ దోశలు వేసేద్దాం. అయితే ముందు మిక్సీ గిన్నెలు అయితే వేసేసుకొని అందులో స్పైసీకి సరిపోతే పచ్చిమిర్చి అనమాట. పచ్చిమిర్చి వాడచ్చు, మీరు కావాలంటే ఎండుమిర్చి కూడా వాడచ్చు. కాకపోతే ఎండుమిర్చితో పోల్చుకుంటే పచ్చిమిర్చి అనేది మంచిదంట. సో అందుకోసం నేను పచ్చిమిర్చి వేసాను. అలాగే అల్లం, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు అనమాట. ఇంకా కొత్తిమీర. నేను ఎప్పుడు కొత్తిమీర అయితే వేయలేదు, కాకపోతే ఈసారి అయితే కొత్తిమీర వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని వేసాను అనమాట. అలాగే కొంచెం జీలకర్ర, ఆ జీలకర్ర వేసింది అయితే స్కిప్ అయిపోయింది. సో ఆ తర్వాత వచ్చేసి టేస్ట్ సరిపోతుంది ఉప్పు కూడా వేసేసి చక్కగా మిక్సీ చేసేసుకున్నాను అనమాట. ఒకే రౌండ్కి మిక్సీ చేస్తే అవ్వలేదు, అందుకోసం 2 ట్రిప్పులు అయితే నేను మిక్సీ చేసేసాను. ఇంకేముంది, చక్కగా మిక్సీ అయిపోయింది అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మొత్తం అంతా కలుపుకొని ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి దోశలు మెత్తగా కావాలా, లేదంటే క్రిస్పీగా కావాలా, లేదంటే దలసరగా కావాలా, పలచగా కావాలా అనేది చూసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. మనం ఈ కలుపుకుని దాన్ని బట్టి రండి దోశలు అనేవి ఎలా రావాలనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సో దాన్ని అయితే పక్కన పెట్టేశాను. ఇంకా దీనిలోకి అయితే కాంబినేషన్గా అల్లం చట్నీ బాగుంటుంది అనిపించింది, అందుకోసం అల్లం అయితే తీసాను అనమాట. ఈ మధ్య అయితే చెప్పాను కదండి ఆల్రెడీ, అల్లం కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదట అని చెప్పేసి, అందుకోసం నేను బయటే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ అల్లం చట్నీ రెసిపీ అయితే కనుక పక్కా ట్రై చేయాలండి, ఎందుకంటే టేస్ట్ అంత బాగుందనమాట. నేనైతే కనుక ఫుల్ గ్యారంటీ ఇచ్చేస్తాను మీ అందరికీ నచ్చేస్తుందని. కాబట్టి ట్రై చేసేసి కామెంట్ అయితే పెట్టేయండి. నేనైతే అల్లం చెక్కేస్తూ ఉంటాను, ఈలోపైతే ఒక పాట కూడా పాడుతుంటాను, మీరైతే కొంచెం ఓపికగా వినేయండి. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. 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 హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. వనమాలి మురళీధారి గోవర్ధన గిరివరధారి. ఉల్లాసాల నవనిత చోర గోపికల మానస చోర. ఉల్లాసాల నవనిత చోర గోపికల మానస చోర. రారండోయ్ ఆడండోయ్ కృష్ణుని ప్రియులారా. రారండోయ్ పాడండోయ్ మోహన ప్రియులారా. ఆడండో పాడండో రాసలీల చేయండో. ఆడండో పాడండో ప్రేమలీల చూడండు. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం. హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం.
పాట అయితే చాలా పెద్దది. చాలా చాలా బావుంటది. ఇది కోలాటం అయితే ఇంకా బావుంటదనమాట. కాకపోతే అంత పెద్ద పాట పాడితే మీకు ఎక్కడ బోర్ కొడుతుందని చెప్పేసి ఒక పల్లవి చరణం మాత్రమే పాడాననమాట. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకిక్కడికొచ్చేసి అల్లం అయితే చక్కగా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా ఒలిచేసుకుంటున్నాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఒక ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్, ఈ చట్నీకి అయితే పెద్ద ఆయిల్ ఏం పడదు, కొంచెమే చేస్తున్నాం కాబట్టి. ఇంకైతే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక స్పూన్ ఫుల్గా శనగపప్పు, అలాగే ఇంకొక స్పూన్ ఫుల్గా మినపప్పు అయితే వేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కొంచెం మెంతులు అనమాట. చాలా ఒక చిటికెడు అంటే చిటికెడు మెంతులు మరీ ఎక్కువ వేసి ఉంటే కనుక చేదొస్తుంది. ఇంకా ఇవి కాస్త ఒక్కసారి అయితే అటు ఇటు వేయించేసుకుంది. ఈ పప్పులు అనేది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ముందైతే అవి వేసేసాను అనమాట. ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక 5-6 వెల్లుల్లిపాయ రబ్బలు అనమాట. తొక్కలైతే తీసి పనేమీ లేదు, ఓపుకుండా తీసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి అయితే ఒక 10-12 వరకు ఎండుమిర్చి అయితే వేసుకున్నాను అనమాట. స్పైస్ తగ్గట్టు. మనకి అల్లం వేస్తున్నాం కాబట్టి అల్లంతో ఈక్వల్గా ఎండుమిర్చి కూడా ఉండాలండి. ఎండుమిర్చి తక్కువ అయిందంటే కనుక అల్లం ఘాటు అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఎండుమిర్చి స్పైసే మనకి ఎక్కువగా తెలియాలన్నమాట. ఆ తర్వాత చెక్కుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇదంతా కూడా కొంచెం ఓపిక చిన్న మంట మీద వేయించేసుకోవాలి. మీకైతే ఇలా వేసినప్పుడు అల్లం వేగుతుందా లేదా అని ఒక డౌట్ ఏమైనా ఉంది అంటే కనుక పోపులన్నీ వేయించిన తర్వాత లాస్ట్లో అల్లం ముక్కలు అయితే వేయించుకోండి. ఇలా వేసినా కానీ చక్కగా వేగిపోతాయి. ఇవైతే నేనైతే ఇలాగనే వేయించేసుకున్నాను మొత్తం అంతా కూడా. ఎందుకని మంచిది మీకైతే చెప్తున్నాను అనమాట. అల్లం కాస్త మొత్తం వేగిపోయిన తర్వాత అయితే చివరిగా అయితే ఒక చిన్న సైజ్ అంతా చింతపండు అయితే వేసుకున్నమాట. మనకి ఈ అల్లం తాలూకు ఘాట్ అనేది తెలియకుండా ఉండాలంటే కనుక చింతపండు అనేది పక్క అనమాట. సో, ఇదైతే వేసేసి పక్కనైతే పెట్టేస్తాను. చల్లారిపోయిన తర్వాత అయితే నేను అందులో కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తానమాట. సో, అది చల్లారేలోపు నేనైతే ఈలోపు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకుంటాను అనమాట. మనకి ఎలాంటి దోశల్లోనూ ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది కదండి. అందులోని మా వారైతే కనుక ఈ దోశలు చేసామంటే కనుక అసలు కాంప్రమైజ్ అవ్వరనమాట టేస్ట్ విషయంలో. అందుకని ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను అనమాట. అయితే ఈసారి నేను చిన్న చిన్నగా కాకుండా సన్నగా పొడవుగా అయితే కట్ చేస్తాను అనమాట ఉల్లిపాయలు. ఎందుకంటే మనకి పని తొందరగా అయిపోతుంది, దాంతో టేస్ట్ కూడా బాగుంటుంది. అసలు చెప్పాలంటే మా నాన్న మా అమ్మ వాళ్ళైతే ఎప్పుడైనా దోశలు వేసారంటే ఈ విధంగానే కట్ చేసి వేసేవారండి. తర్వాత మేము ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవడం అనేది అలవాటు చేసుకున్నాం. కానీ ఇంకా చెప్పాలంటే హోటల్స్లో కూడా ఇలా సన్నగా పొడవుగానే కట్ చేసి వేస్తారు కదా, చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అందుకోసం నేను కూడా ఈ విధంగా కట్ చేసి దాన్ని అయితే పొడి పొడిగా అయితే చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా వేయడానికి వీలుగా ఉంటుంది కదా అనేసి. సో, ఇదేంటోనండి నాకు మామూలుగా అయితే ఉల్లిపాయలు తొక్కలు తీస్తున్నప్పుడే అసలు కళ్ళు మంటలు వచ్చేసి ఏడ్చేస్తారనమాట. అలాంటిది ఈరోజు అయితే ఉల్లిపాయలన్నీ చక్కగా కోసేసాను. అమ్మయ్య కళ్ళు మండలేదు అనుకున్నాను. లాస్ట్లో అయితే కళ్ళు మండ స్టార్ట్ అయిందనమాట. ఏదైతే ఏముందో ముందేనే వెనకైనా కళ్ళు మండడం మటుకు కామను. నేను అందుకనే వీలైనంత వరకు ఉల్లిపాయల జోలికి అయితే వెళ్లకుండా ఉంటాను. మరి తప్పదు అంటే తప్ప ఉల్లిపాయలు అయితే కట్ చేయడానికి రానమాట. వీలైనంత వరకు అయితే మా వారు హెల్ప్ చేస్తారనమాట. కానీ ఈ రోజైతే నేనే కట్ చేస్తానని చెప్పేసి నేను కట్ చేశాను. లాస్ట్కి అయితే యాడ్ అవ్వడం తప్పలేదు. ఏడడం అంతా ఒక ఎత్తు అంటే ఆ కళ్ళు కాటుకంతా కళ్ళ ముందు ఎలా అవుతుంది అంటే చంద్రముఖిలా అయిపోతుంది అనమాట నా కళ్ళు. అందుకోసం కొంచెం తుడిచేసుకున్నాను, అటు ఇటు వీడియో ఒకటి అవుతుంది కదా అని చెప్పేసి. ఇంకేముంది ఉల్లిపాయలు అయితే చక్కగా కట్ చేసేసుకున్నాను కదా. ఇంకా తర్వాత వచ్చేసి క్యారెట్ కూడా నేనైతే తురిమి వేద్దాం అనుకుంటున్నాను, ఉట్టు ఉల్లిపాయలు కాకుండా. ఈ క్యారెట్లు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదటండి, అందుకోసం వీటిని కూడా నేను బయటే ఉంచుతాను అనమాట. దుంపచాతి ఏది కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదని చెప్పేసి ఈ మధ్య అయితే నేను విన్నాను. అయితే ఉల్లిపాయలు బంగాళదుంపలు ఎప్పుడూ ఫ్రిడ్జ్లో పెట్టుకోము, కానీ క్యారెట్ బీట్రూట్ మటుకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటాం కాబట్టి వాటిని అయితే ఫ్రిడ్జ్లోనే నేను ఎప్పుడు పెట్టుకొని స్టోర్ చేస్తూ ఉంటాను. అయితే ఈ మధ్య నేను ఇన్స్టాలో అయితే చూసాను అనమాట, క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప ఇవన్నీ ఒక దుంప జాతికి సంబంధించినవి, వాటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదని. సో, ఇంకా అప్పటి నుంచి కూడా కొంచెం తక్కువగా తెచ్చుకొని బయట నిల్వ చేసుకుంటున్నాను అనమాట నేను. అదేంటంటే ఎన్నాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారో నాకైతే అర్థం కావట్లేదు. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ కోసం అయితే చెప్తున్నారు కదా. అది చెప్పడంలో తప్పులేదండి, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చెప్తారు. కొంతమంది ఇవి తినండి అంటారు, కొంతమంది అయితే ఇవి తినద్దు అంటున్నారు. చాలా వరకు అయితే కొంతమంది ఇవి తినకండి అవి తినకండి, అది తాకండి ఇది తాకండి, ఇలా చేయకండి అలా చేయకండి, ఫ్రిడ్జ్లో ఇవి పెట్టకండి అవి పెట్టకండి, ఏం చేసినా చుట్టూ తిరిగి క్యాన్సర్ దగ్గరికి తీసుకొచ్చి పెడుతున్నారనమాట. ఇలాంటివన్నీ వింటుంటే నా బుర్ర అయితే అస్సలు పాడైపోతుంది. ఏం ఏం చేయకూడదని చెప్పేసి. ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు చెప్పిన వాటిలో కొన్ని అందుబాటులో ఉన్నవి చేయగలిగినంత వరకు కూడా మన ఫుడ్లో చేంజెస్ అనేవి చేసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులని ప్రతి ఒక్క మనిషిలో కూడా టెస్ట్ చేసుకుంటే ఏదో ఒక మూల క్యాన్సర్ కణాలు అనేవి దాగి ఉంటున్నాయట. అయితే మనం తీసుకున్న ఫుడ్ బట్టి అవి డెవలప్ అవ్వాలా డెడ్ అవ్వాలా అనేది ఆధారపడి ఉంటుందట. సో, మనం వీలైనంత వరకు కూడా ఫుడ్లో చేంజెస్ అయితే తీసుకోండి. ఇప్పుడున్న వాటిని బట్టి అయితే చాలా మందిలో హెల్త్ అవేర్నెస్ అనేది చాలా బాగా పెరిగింది కదా.
అయితే నేను అనుకునేది ఏంటంటే ఫుడ్లో ఎన్ని చేంజెస్ చేసినా చేయకపోయినా బయట ఫుడ్ మానేస్తే చాలా వరకు సమస్యలు అనేవి తీరిపోతాయని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఇప్పుడైతే వంటలకు వెళ్ళిపోదాం. అందులో ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకున్నాను. నేనైతే వేసింది బెల్లం పొడి అనమాట. సో టేస్ట్కి సరిపోయినంత ఒక్క స్పూన్నర అయితే వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని దాని తగ్గట్టు మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనకు ఆ పులుపు తీపి కరెక్ట్గా సరిపోతేనే మనకి అల్లం చట్నీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. అలాగని బెల్లం వేసాం కదా తీయగా ఉంటుందేమో, ఎలా ఉంటుందని మటుకు మీరు అస్సలు అనుకోవద్దు. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంటుందండి. నేనైతే దీనికి 100కి 100 మార్కులు ఇచ్చేస్తానండి. అంత బాగుందనమాట. నువ్వు చేసావు కదా ఇచ్చేసుకుంటావు ఎన్ని మార్కులైనా అని అనుకుంటున్నారేమో. లేదండి, మీరు కూడా ట్రై చేసేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అదే మాట. ఓకేనా? నేనైతే ఉప్పు కూడా వేసాను. ఉప్పు వేసింది స్కిప్ అయినట్టుంది కదా. అయితే టేస్ట్ కొంచెం తక్కువ ఉంది ఉప్పు అనేది, అందుకోసమని కొంచెం ఉప్పు కూడా వేసేసి అందులోనే కొంచెం వాటర్ కూడా కలిపి అయితే వేసుకుంటున్నాను. చట్నీ అనేది చిక్కగా కావాలా పలచగా కావాలని చూసుకుని దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలన్నమాట. సో మా ఇంట్లో అయితే కనుక మా వారు మరీ చిక్కగా ఉంటే కనుక చట్నీ ఇష్టపడరు. కొంచెం పట్టుకుంటే ముంచుకుంటే కనుక కరెక్ట్గా దానికి అంటుకునేలాగా ఉండాలన్నమాట. సో అందుకని లైట్గా వాటర్ అయితే కలిపేసి పెట్టేశాను. ఇంకా దీంట్లోకి అయితే లైట్గా పోపు అయితే వేస్తానండి. పోపు వేయాల్సిన అవసరం అయితే లేదు. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే మా వారికి అయితే పోపు వేస్తే నచ్చుతుంది, అందుకోసం నేను వేస్తాను అనమాట. లైట్గా కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు అంతే. అది కూడా కొంచెం క్వాంటిటీ, మన చట్నీ తగ్గట్టుగా క్వాంటిటీ అనేది వేసుకోవాలి కదా. అందుకోసం చాలా తక్కువగా అయితే అన్నీ వేసేసి చక్కగా వేయిస్తాను అనమాట. ఈ పోపు వేయడం వల్ల ఏంటంటే మనకి చట్నీ తినేటప్పుడు మధ్యలో ఆ పప్పులు అనేవి తగులుతుంటే టేస్ట్ ఇంకాస్త డబుల్ అనేట్టు అనిపిస్తుంది అనమాట. అందుకోసం నేనైతే వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మీరు కావాలంటే ఇందులో లైట్గా ఇంగువ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే వేయలేదు. సో పోపు అంతా చక్కగా వేగిపోయింది కదా. దీన్ని అయితే చట్నీలో అయితే డైరెక్ట్గా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా చట్నీ అయితే రెడీ. ఎంతమంది అల్లం చట్నీ ఇలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఇంకొకటి ఏంటంటే ఇది రోజు టిఫిన్ ఏ టిఫిన్ చేసినా సరే ఆ టిఫిన్తో ఈ చట్నీ బాగుంటుంది. కానీ ముఖ్యంగా అయితే పెసరట్లతో ఈరోజు చూపించిన దోశలకైతే సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకొచ్చేసి పెనం అయితే వేడెక్కేసిన తర్వాత నేను దోశలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. పలచగా ఉంది అంటే కనుక దోశలు బాగా స్ప్రెడ్ అవుతాయి, సాఫ్ట్గా వస్తాయి. పెద్ద మంట మీద పెట్టామంటే కనుక దోశలు మెత్తగా వస్తాయండి. అదే కొంచెం మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటామంటే కనుక దోశలు క్రిస్పీగా వస్తాయి అనమాట. మీకు ఈ దోశలు ఎలా నచ్చుతాయని చూసి దాన్ని బట్టి అయితే కాల్చుకోవచ్చు. మా వారికి అయితే కనుక మరీ క్రిస్పీగా ఉంటే నచ్చదు, కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. ముఖ్యంగా ఇలాంటి దోశలు అనమాట. అదే నార్మల్ దోశలు అయితే మినపప్పు బియ్యం వేసిన దోశలు అయితే కనుక క్రిస్పీగా ఉండాలి. ఇలాంటివి వేసే దోశలు అయితే మటుకు మెత్తగా ఉండడం మా వారికి అయితే నచ్చుతుంది అనమాట. సో ఇంకా ఆ దోశలు కూడా నేను వేసేసాను. దీంతో పాటు అయితే నేను ఆల్రెడీ కొబ్బరి చట్నీ కూడా చేసి ఉంచాను. ఏ చట్నీ చేసినా సరే అల్లం చట్నీ మటుకు పక్కా ఉండాలి మా వారికి, అందుకోసం అది కూడా చేశానమాట. నేనైతే దోశలు ఒక పక్క వేసేసి మా వారికి అయితే ఇచ్చేస్తుంటాను. మీరు మటుకు అలా చూస్తూ ఉండిపోకండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి షేర్ అవుతుంది అనమాట. అలా ఎక్కువ మంది వరకు వెళ్ళి చూసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి వ్యూస్ అనేది పెరుగుతుంది అనమాట. అలాగే ఎలా అనిపించింది ఏంటి అనేది మంచో చెడో ఏదో ఒకటి కామెంట్ అయితే పెట్టండి. అలా పెట్టడం వల్లే కదా నాకు ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది, వెంటనే మీరు చూడొచ్చు అనమాట. ఇంకా డైట్ చేయాలనుకున్న వాళ్ళైతే కనుక పక్కా ట్రై చేయండి ఈ దోశల రెసిపీ అయితే. ఎందుకు అంటే కనుక చాలా మందికంటే దోశలు చాలా ఇష్టం కదా. ఇంకా వాళ్ళు వేస్తూ ఉంటే తింటూనే ఉంటారన్నమాట, కంట్రోల్ అయితే ఉండదు. చాలామంది అయితే 5 నుంచి 10 వరకు తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఈ దోశలు వేసామంటే కనుక ఒక 2 మాత్రమే తినగలరు, మహా అయితే 3, అంతకన్నా అయితే తినలేరని నా ఉద్దేశం. నాలాంటి వాళ్ళు అయితే 1-2తో అయితే సరిపెట్టేస్తాంలేండి. కొంచెం గట్టిగా తినే వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. సో ఎందుకంటే అంత హెవీ ప్రోటీన్ దోశ కాబట్టి ఇంకా మధ్యాహ్నం వరకు కూడా ఆకలి అనేది వేయదు కాబట్టి మనం ఏది పడితే అది తినే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందని నా ఉద్దేశం. నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మరి అద్భుతంగా ఉందన్నమాట. మాటలైతే లేవు, ఎందుకంటే నా ఫేస్ చూడండి మీరే, నేనైతే మాట్లాడలేకుండా తినేస్తున్నాను అనమాట, అంత బాగుంది. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.